కొత్తపాడు గ్రామ ప్రజలకు వేదిక పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాజు గ్లాస్ గుర్తు మీద ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కులపతి అంజిబాబు గారికి, అలాగే కమలబాబు గుర్తు మీద పోటీ చేసిన శ్రీనివాసవరం గారికి మరి వాళ్ళ గెలుపుకి మీ అందరూ కృషి చేస్తారా? గాజు గ్లాస్కి ఏ సౌండ్ రావట్లేదు కోట్లపాడులో. మీరందరూ సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి ఓడితే సిద్ధమా? భీమవరం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీ ఓడితే సిద్ధమా? తీర ప్రాంత గ్రామం అంటే మనకి పూర్తిగా గుర్తొచ్చేది మాజీ శాసనసభ్యులు పివి నరసింహరాజు గారు, అలాగే స్వర్గీయ ఎర్ర నారాయణ స్వామి గారు. ప్రతి తీర గ్రామానికి, శివారు గ్రామానికి మంచినీరు, అలాగే ఆ రోడ్లో కంకర రోడ్డు వేసిన ఘనత మన భీమవరం నియోజకవర్గం ఇద్దరికే ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. దాన్ని ప్రారంభించి తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చిన 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఈ భీమవరం నియోజకవర్గంలో ప్రతి శివారు గ్రామానికి కూడా సిమెంట్ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ, మంచినీరు కానీ, వైద్యం కానీ అన్ని తీసుకెళ్లిన వ్యక్తి కులపతి రామాంజన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. మీరు తెలిసి అందరూ కూడా మరి దొంగబిండి గ్రామం అంటే ఎండింగ్ ప్లేస్. అటువంటి గ్రామానికి ఈ రోడ్లో 16 కోట్ల రూపాయలతో పనిచేశారంటే ఆ రోజుల్లో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి అంజిబాబు గారు ఎంత వర్క్ చేశారనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సీఎం రిలీఫ్ ఫండ్స్ లో ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఇబ్బంది పెడితే ఇచ్చిన ఘనత, పిఎం చందన బీమా గాని అన్ని కార్యక్రమాలు. అలాగే ఈ రోజు కూడా చెప్తారు 6 సూపర్ 6 పథకాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా తోడయ్యారు. కాబట్టి 2024లో మనం అనుకున్న ఈ కూటమిని గెలిపిస్తే ఈ కింద గ్రామాలన్నీ కూడా త్రాగునీరు, వైద్యం, అలాగే మీకు రవాణా సౌకర్యం అన్ని కూడా, ఆక్వా చెరువులు, కరెంటు ఇబ్బందులు, అలాగే త్రాగునీరు ఇబ్బంది, సాగునీరు ఇబ్బంది, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మరి సూచనలతో అంజిబాబు శాసనసభ్యులుగా, అలాగే కేంద్రం నుంచి మరి శ్రీనివాసరావు గారు కూడా మరి తీర ప్రాంతాన్ని అన్నింటి కూడా అభివృద్ధి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరికీ ఒకటే అర్థం చేసుకోండి. ప్రతి ఇంటికి బూత్ స్థాయిలో ప్రతి నాయకులు కూడా, జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా సైకిల్ గుర్తు ఉన్న ప్లేస్ లో గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. దాన్ని పూర్తిగా వివరంగా చెప్పాలని బాధ్యత మన అందరికీ ఉంది. అలాగే ఫస్ట్ ఓటు కమలబాబు ఉంటుంది. అందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకేసి అక్కడ సైకిల్ అనేది మీరు నెతకొద్దు. మన భీమవరం నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుకేసి అంజిబాబు గారు ఎత్తిని మేరతో గెలిపించాలంటే మీ అందరూ కర్తవ్యం ఒకసారి స్వాగతం చెప్తాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరూ కూడా నమస్కారం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అధ్యక్షులు